అలాగిచ్చి ఓకే. ఈ హ్యాండ్ మైక్ ఉందా? హ్యాండ్ మైక్ లేదా? ఇదేనా? అంటే ఇలా తిరిగినప్పుడు ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఉందా? బాగానే పనిచేస్తుంది. అంటే ఇటు తిరిగినప్పుడు అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ సారథి ఉన్నట్టుంది ఇప్పుడు. మళ్ళీ మీ మినిస్టర్ గారితో ఉంటుంది కదా. నమస్కారం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి ముఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక, తన కరపత్రికలో టన్నుల అచ్చులు మరి అబద్ధాల అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజావేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయించేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం, మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి. సరే, వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో శ్రమించి ఈ 18 నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు.
అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు 1996లోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుని మొన్న 6/3/2024 అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారో, ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి మీ అందరికి కూడా ఒక అవగాహన. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టుది నేను కూడా ఈ 18 నెలల కాలంలో చాలాసార్లు ఫిజికల్గా కూడా విజిట్ చేయడం జరిగింది, చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి వెలుగొండ మీద కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఖచ్చితంగా 2026 కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకం అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఒకసారి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవగాహన కోసం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఏదైతే శ్రీశైలం రిజర్వాయరు, మరి ఆ శ్రీశైలం రిజర్వాయర్ తర్వాత ఇక్కడే మనకి హెడ్ వర్క్స్ ఉంటాయి, శ్రీశైలం హెడ్ వర్క్స్. ఎందుకంటే ఈ శ్రీశైలంలో వాటరు మనకి ఈ టన్నెల్లోకి రావాలంటే హెడ్ వర్క్స్ దగ్గరే గేట్స్ కానీ వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ హెడ్ వర్క్స్ కంప్లీట్ అవుతేనే వాటర్ని మనం క్లోజ్ చేసుకోవడం కానీ లేకపోతే వదులుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది హెడ్ వర్క్స్. దాని తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2 మనకి 2 టన్నెల్స్ జంట సొరంగాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుకి. ఒకటి 8,500 క్యూసెక్లు అంటే టన్నెల్ 2, అదే టన్నెల్ 1 చూస్తే 3,000 క్యూసెక్లు అంటే రెండు కలిపి దగ్గరికి రఫ్గా 11,500 2 సొరంగాలు కలిపి టన్నెల్స్. ఈ టన్నెల్స్ దాటిన తర్వాత నెక్స్ట్ ఫీడర్ కెనాల్. ఈ ఫీడర్ కెనాల్ పూర్తయిన తర్వాత మన నల్లమల సాగర్కి వాటర్ వస్తుంది. ఈ నల్లమల సాగర్లో కూడా ఎక్కడ చూసినా చుట్టూ సరౌండింగ్ అన్నీ కూడా మరి రెగ్యులేటర్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడి నుంచి మనం ఈ యొక్క కెనాల్స్కి మనం వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా ఇది అంటే మనకు శ్రీశైలంలో వాటర్ ఉండి ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ పూర్తయి, ఈ హెడ్ రెగ్యులేటర్ పూర్తయిన తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2 పూర్తయి ఇక్కడికి వాటర్ వస్తే ఈ టన్నెల్స్ నుంచి ఫీడర్ కెనాల్ అంటే ఈ టన్నెల్స్ మరి 18 కిలోమీటర్ల టన్నెల్స్, ఇవి చాలా పొడవైనటువంటి కిలోమీటర్లే. ఎందుకంటే నేను కూడా మొన్న టన్నెల్లోకి లోపలికి 17 కిలోమీటర్ల వరకు వెళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్ బై వెహికల్ పట్టినటువంటి పరిస్థితి. అటువంటి 18 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవ్వాలి, హెడ్ రెగ్యులేటర్ పూర్తవ్వాలి, టన్నెల్స్ పూర్తవ్వాలి. ఈ టన్నెల్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 21 కిలోమీటర్ ఇది ఫీడర్ కెనాల్. ఈ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ పూర్తవుతూనే నల్లమల సాగర్ వాటర్ వస్తుంది. నల్లమల సాగర్లోకి వాటర్ రావాలి అని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ దీన్ని అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ నల్లమల సాగర్లో మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు, దగ్గర వాళ్ళకి మళ్ళీ దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇచ్చి అవి ఖాళీ చేయాలి. మళ్ళీ వీళ్ళకి కాలనీలు మళ్ళీ నిర్మాణం చేయాలి. ఇవన్నీ పూర్తవుతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి. మీరు మేమైనా అందరం కూడా ఎవరైనా కూడా ఆ రకంగా ఎన్ని పూర్తవుతూనే భావిస్తాం. కానీ దురదృష్టం ఏదైతే లాస్ట్ టైం ఇప్పుడే చెప్పాం, మొన్న ఎన్నికల ముందు మరి మార్చి నెలలో ఆయన 6/3 తేదీన దీన్ని పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం అంటే పూర్తవ్వనేటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం చేశారు. చాలా అన్యాయకరమైన విషయం. అందులో పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడే మీకు చెప్పాను ఐడియా కోసం, శ్రీశైలం నుంచి రిజర్వాయర్లోంచి వాటర్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ముందు ఆ యొక్క టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అనేది పూర్తి కావాలి. ఈ యొక్క హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఇవి. ఈ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ చూస్తే 6/3/2024 మీరు చూశారు.
అప్పుడున్నటువంటి పరిస్థితి, ఇది హెడ్ రెగ్యులేటర్ పరిస్థితి. ఇది దగ్గర దగ్గర 4300 క్యూబిక్ మీటర్ల పని ఇంకా మిగిలి ఉంది. 4300 క్యూబిక్ మీటర్ల పని ఉంది. ఎప్పుడు ఆయన జాతికి అంకితం చేశానని చెప్పిన రోజుకి ఇంకా 4300 క్యూబిక్ మీటర్ల పని ఉంది. నెక్స్ట్ దీనికి అత్యంత అవసరమైన వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ, ఈ వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ వీటికి నిర్మాణం చేయకపోతే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదం ఉంటుంది 100% కూడా. ఆ వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ అవ్వకుండా ఈ హెడ్ రెగ్యులేటర్ని కనుక మనం ఉపయోగిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆ పనులు పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో మనందరికీ కూడా ఆ పిక్చర్సే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 4300 క్యూబిక్ మీటర్ల బ్యాలెన్స్ వర్క్ని మొన్న సమ్మర్లో 2200 క్యూబిక్ మీటర్లు చేసాం. ఇది కూడా సీజనల్గా చేయవలసినటువంటి పని. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత శ్రీశైలం మరి యొక్క రిజర్వాయర్ కూడా వాటర్ ఉంటుంది. అది జనరల్గా మనకి మార్చి నెల వచ్చే సమయానికి ఆ యొక్క రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గుతుంది. ఆ రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిన తర్వాతే ఈ హెడ్ రెగ్యులేటర్ పనులు మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు. అంచేత మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మార్చి టు జూన్లో 2200 క్యూబిక్ మీటర్ల వర్క్ చేసాం. మళ్ళీ ఈరోజు మార్చి టు మళ్ళీ మే నెల లోపల మిగిలిన 2100 బ్యాలెన్స్ పనులు ఈరోజు మేము పూర్తి చేస్తున్నాం. హెడ్ రెగ్యులేటరు 4300 క్యూబిక్ మీటర్లు. ఇది కదా పూర్తి చేస్తే వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్టు. మరి ఈ వింగ్స్ రిటర్న్స్ పూర్తి కాకుండా మరి వాటర్ మనం వదలాలంటే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇది ఏ ఇంజనీర్ని అడిగినా, ఏ యొక్క సాగునీటి రంగ నిపుణుని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా హెడ్ రెగ్యులేటర్ పనులు అంటే మొదట్లో ఉన్నటువంటి పనులే పూర్తి కాకుండానే ఆయన రాయలసీమ ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నాడు, అట్లా ప్రకాశం జిల్లా ప్రజలు కూడా అదే రకమైన మోసం దగ. ఓకే, ఈ హెడ్ రెగ్యులేటర్ పనులు ఇట్లా మనం వచ్చి కూటమి వచ్చి చేస్తూ ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ చూస్తే, దీని తర్వాత మీ అందరికీ తెలిసి హెడ్ రెగ్యులేటర్ నుంచి మళ్ళీ వాటరు టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2లోకి వచ్చి తీసుకెళ్తాం. ఇందులో టన్నెల్ 1 చూస్తే ఇందులో ఇంకా 120,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. ఎందుకంటే మనము టన్నెల్ 2లో వర్క్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ లైనింగ్. అక్కడ లైనింగ్ చేసేటప్పుడు అదేవిధంగా వెహికల్స్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాము 18 కిలోమీటర్స్ ఒక వెహికల్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ వెనక్కి రావాలి. అందుకోసం టన్నెల్ 1ను కూడా దానికి ప్యారలల్గా ఉపయోగించుకుంటూ, ఎందుకంటే టన్నెల్ 2లో పనులు చేయాలంటే టన్నెల్ 1ను కూడా ఉపయోగించుకుంటూ టన్నెల్ 1కి టన్నెల్ 2కి మధ్యలో 5 మళ్ళీ ఓపెన్ చేశారు. 5 ప్లేసుల్లో ఓపెన్ చేసి ఆ టన్నెల్ 2లోంచి టన్నెల్ 1లోకి వచ్చి రెండూ కలిపి మిక్స్డ్గా పని చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకే వెహికల్ వెళ్ళి రావాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతున్న ఉద్దేశం ఒకటి. 2 టన్నెల్ 2లో టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా చిక్కుకుపోయింది, ట్రాన్స్పోర్ట్ లేదు అటు. దానివల్ల టన్నెల్ 1ను ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల అక్కడ టన్నెల్ 1లో 120,000 క్యూబిక్ మీటర్లు ఒక రోడ్డు టైప్లో నడవడానికి వెహికల్స్ ప్రొవిజన్ కోసం 120,000 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ 120,000 క్యూబిక్ మీటర్ని మనం తొలగించకుండా మనం ఏదైతే దానికి కెపాసిటీ 3,000 క్యూసిక్లు ఉంది, దానిలో మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా టన్నెల్ 1లో ఇంకా ఈ పనులు పూర్తి కాకుండానే ఆయన పూర్తి అయిపోతుంది అనేటువంటి పరిస్థితి. నెక్స్ట్ టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2కి సంబంధించి మీ అందరికీ తెలిసి ఏదైతే బెంచింగ్ పనులు చూస్తే 4,924 మీటర్లు ఉంది 6/3/2024 నాటికి. అవి రికార్డ్స్, ఇప్పుడు నేను చెప్పే కాదు లేకపోతే మీరు వినేవి కాదు, యాజ్ ఎ రికార్డ్సే మనకు 4,924 మీటర్ల బెంచింగ్ పనులు ఉన్నాయి. ఆయన మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో. మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క బెంచింగ్ పనులు పూర్తి కాకుండా నీటిని వదలలేం. ఎందుకంటే ఏదైతే కెపాసిటీ మరి ఆ బెంచింగ్ అంతా కూడా క్లియర్ చేయకపోతే వాటర్ ఎదరికెళ్ళే పరిస్థితి లేదు. అందుచేతనే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలోనే 4,924 మీటర్లు ఉంటే దాంట్లో 4,563 మీటర్లు అంటే దగ్గర 90% వర్క్ ఈ యొక్క 18 మంత్స్లోనే ఆ బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేసాం. మరి ఈ రకంగా ఇంత 18 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున చేశామని అంటే ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం నిబద్ధతకే ఒక కారణం అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.
అదేవిధంగా ఈ బెంచింగ్ పనుల తర్వాత లైనింగ్ పనులు. నిజంగా లైనింగ్ అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. ఈ లైనింగ్ పనులు చూస్తే ఆయన ఏదైతే మోసం దగ చేసే సమయానికి టన్నెల్ 2లో 6,940 మీటర్ల లైనింగ్ పనులు ఉంది. 6,940 మీటర్లు అంటే దగ్గర దగ్గర 7 కిలోమీటర్స్ ఆ రకంగా లైనింగ్ పనులు సొరంగంలో చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లైనింగ్ పనులు పూర్తి చేయకుండా మనం వాటర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మరి దగ్గర దగ్గర ఇది కూడా 8,500 క్యూసెక్లు టన్నెల్ 2. ఈ లైనింగ్ చేయకుండా మనం వాటర్ని కనుక ఫ్లో చేస్తే అది కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హిల్ చూస్తే చాలా హైట్, ఎత్తైనటువంటి కొండలు, అంటే దాని మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సొరంగం మీద, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ భౌగోళికంగా కూడా కొన్ని చోట్ల ఆ రాక్ కూడా కొంచెం మట్టితో కలిసి ఉండి మెత్తన గుణం ఉంది. దానికి ఎగ్జాంపులే మొన్న మీరు చూసారు, ఏదైతే ఎస్ఎల్బిసి మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాళ్ళ తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఆ యొక్క సొరంగం తవ్వుతున్నప్పుడు అక్కడ ఏదైతే కొలాప్స్ అయ్యి దగ్గర దగ్గర పాపం 8 మంది దాకా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా లాస్ట్ ఇయరే మనం చూసాం. అంటే ఒక లైనింగ్ లేకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో మన కళ్ళెదరే, మన పక్కనే ఈ యొక్క శ్రీశైలం మనం రైట్ సైడ్ ఉన్నాం, మనం లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అంటే అటువంటి కండిషన్స్ ఉన్న చోట లైనింగ్ చేయకుండా అసలు వాటర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే టోటల్గా వెలుగొండని మనం మళ్ళీ కొలాప్స్ చేసుకుని మనమే మళ్ళీ జీరోకి వెళ్ళిపోవడమే. అటువంటి లైనింగ్ పనులు 6,940 మీటర్లు ఉంటే మరి అది ఏమీ కూడా పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని అంటే ఎంత మోసం దగ ఆ రోజు చేశాడనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీడే టార్గెట్ ఇచ్చాం. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ఏ నెలకైనా లైనింగ్ పనులు ఎన్ని అవుతున్నాయో చూసుకుంటూ ఉన్నాం. మొదట్లో 2 గ్యాండ్రీలు ఉంటే దాన్ని 3 చేసాం, దాన్ని 4 చేసాం. ఇప్పుడు మళ్ళీ మార్చిలో ఇప్పుడు మనకు మళ్ళీ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర వాటర్ తగ్గుతుంది కాబట్టి అటు నుంచి కూడా ఓపెన్ చేసి పని చేసుకునే విధంగా 5వ గ్యాండ్రీని కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇంత ప్రణాళికాబద్ధంగా నెల నెల, వారం వారం, ప్రతిరోజు కూడా ఈరోజు మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం లైనింగ్ అవ్వకపోతే వెంటనే మాట్లాడుతాం అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, ఏజెన్సీ తోటి. ఆ రకంగా ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ చేసుకోవడం వల్ల ఈ 18 మంత్స్లోనే, ఈ 18 నెలల్లోనే 3,708 మీటర్ల లైనింగ్ పూర్తి చేస్తాం. ఇంకా 3,200 మీటర్లు ఉంది. ఆ 3,200 మీటర్లు రేపు జూన్ లోపల ఆ లైనింగ్ మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాలి. నెలకు వచ్చే సమయానికి దగ్గర దగ్గర యావరేజ్ 600 మీటర్లు అవుతుంది. మొన్న ఈ డిసెంబరు, అదేవిధంగా ఈ జనవరి 500, 550 అట్లా అవుతుంది. రేపు మార్చి వచ్చే సమయానికి రిజర్వాయర్లో వాటర్ తగ్గుతుంది కాబట్టి మాకు ఈ వెహికల్స్ ఫ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది పూర్తి చేసేటువంటి విధంగా. అంటే ఇంత అత్యంత క్లిష్టమైనటువంటి లైనింగ్ పనులు ఇంత యుద్ధ ప్రాతిపదికన మేము చేసుకుంటూ ఉంటే ఈ లైనింగ్ పనులు వంకే చూడకుండా, ఈ లైనింగ్ పనులు ఊసే లేకుండా ఆయన జాతికి అంకితం చేశానని మరి యొక్క అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఎంత మోసం దగ. ఇంకా వీడియో కానీ ఉంటే చూడము, ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఏదైనా ఉంటే. అంటే ఆ రకంగా నేను కూడా మొన్న వెళ్ళాం టన్నెల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా టన్నెల్లోకి వెళ్తే నిజంగా మేము కూడా మాతో పాటు మా నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వెహికల్ వేసుకుని లోపలికి వెళ్తూ ఉంటే మన ఎమ్మెల్యే గారు కొందరు నారాయణ రెడ్డి గారు, మేమే ఇంకా మా ఇన్ఛార్జ్ కార్లు వెళ్తుంటే, అన్న ఈ ఏదైనా మన లోపలికి వెళ్ళాం కదా, ఏదైనా కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి అన్న, క్లోజ్ అవుతాయి. ఏముంది, జంట సొరంగాలు కదా, కందుల నారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు సొరంగాలని పేరు పెడతారని చెప్పాం. అంటే ఈ రకంగా మరి అంటే అంత క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు అయినటువంటి పరిస్థితి. మరి అటువంటి లైనింగ్ పనులు, అటువంటి క్లిష్టమైన లైనింగ్ పనుల్ని ఈవేళ పనిచేస్తాం. నిన్న కూడా మేము అధికారులందరూ కూడా వచ్చి మాకు కూడా రికమెండేషన్ ఇచ్చారు. లోపల చాలా ఇబ్బందికరంగా ఉంది, శ్వాస కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆక్సిజన్ తక్కువగా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. మొన్న తెలంగాణలో వాళ్ళకి ఎక్కువ ఇంటెన్సివ్ అది ఇస్తూ ఉన్నారు, మాకు కూడా ఇవ్వండి అని చెప్తే లేదు తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎంత రిస్క్ తీసుకుని లోపల వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, అధికారులు పనిచేస్తూ ఉన్నారు, నిరంతరం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా మనకి వృధా కాకూడదు. ఒక్క
సంవత్సరం కూడా వృధా కాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టారు, ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఇంత కష్టపడి ఈవేళ లైనింగ్ పూర్తి చేస్తూ ఉంటే అసలు లైనింగే ఊసే లేకుండా ఆయన జాతికి అంకితం అన్నాడంటే మరి ప్రకాశం జిల్లాని ఏం చేద్దామని మరి ఆయన అనుకున్నాడో మరి మాకందరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి టన్నెల్కి సంబంధించి వర్క్స్ చూస్తే ఒకసారి కంపారిజన్ కూడా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే బెంచింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ కానీ ఒకసారి చూస్తే ఇప్పుడు నిన్న చెప్పాను టన్నెల్ 2లో బెంచింగ్ అంటే 2019, 2024 అంటే వాళ్ళ 5 సంవత్సరాల్లో 2770 క్యూబిక్ మీటర్లు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. అదే మేము చూస్తే మరి 2024 అంటే ఇప్పటి వరకు చూస్తే 18 నెలల్లో 4563 మరి ఇక్కడ మనం చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే వాళ్ళు 5 ఇయర్స్లో ఎంత చేశారు, మేము 18 monthsలో బెంచింగ్ ఎంత చేసామనేది రికార్డు చెప్తూ ఉంది. అదేవిధంగా లైనింగ్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. లైనింగ్ 2019, 2024 5 ఇయర్స్లో వాళ్ళు 702 మీటర్లు చేశారు. వాళ్ళు 702 మీటర్లు. అదే మనం 2024 అంటే ఇప్పుడు ఈ 18 నెలల్లో చూస్తే 3708 మీటర్లు చేసాం. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం 702 మీటర్లు. అంటే అంత డిఫరెన్స్, అంత వేగం, అంటే అంత చిత్తశుద్ధి. ఎట్టి పరిస్థితుల్లో అయినా 2026కి వెలుగొండ పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారో ఆదేశాలని అమలు చేసేటువంటి క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున లైనింగ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నిన్న చెప్పాను దగ్గర మనకి 7 కిలోమీటర్స్ అని. అంటే మిగిలినటువంటి 11, 12 కిలోమీటర్లు చేయడానికి సంవత్సరాలు పట్టింది. అటువంటిది మేము వితిన్ 2 ఇయర్స్లో 7 కిలోమీటర్స్ లైనింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ప్రజలు, ఆ ప్రకాశం జిల్లా యొక్క రైతాంగం కష్టాలను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇంత కంపారిజన్ మరి ఇటు బెంచింగ్ కానీ ఇటు లైనింగ్ కానీ వాళ్ళకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఉన్నటువంటి టన్నెళ్ళు మీకు అర్థమైంది. ఇప్పటివరకు హెడ్ రెగ్యులేటర్ పనులు వాళ్ళు పూర్తి చేయాలి, ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. 2 టన్నెల్ 1, టన్నెల్ 2 అటు బెంచింగ్ లైనింగ్ పనులు చేయాలి, ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. ఆ 2 అంశాలను దాటుకుని ఇప్పుడు మళ్ళీ 3వ అంశం ఈవేళ TBM టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు దాన్ని. అది దగ్గర 10 మీటర్ల వ్యాసం ఉంటుంది. అదేవిధంగా 175 మీటర్స్ అంటే దగ్గర ఒక 600 అడుగులు పొడవు ఉంటుంది. 600 feet ఉంటుంది మిషన్. అది 600 అడుగులు పొడవు ఉంటుంది. అది 10 మీటర్ల వ్యాసం. అంటే టన్నెల్ 2 ఎంత అయితే సొరంగం ఉందో ఆ సొరంగం అంతా కూడా గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఏమనుకుంటున్నారు మీరు, వాల్ అనుకుంటున్నారు. వాల్ కాదు, దాని ఎదురున్నటువంటి ఫ్రంట్ అనమాట. చూడండి ఆ సొరంగాన్ని మొత్తం క్లోజ్డ్. అది అంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. అది ఆ రోజు ఏదైతే మొదట్లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా పనిచేసేవారు, తర్వాత దీనికి రిపేర్లు వచ్చి దీన్ని ఇతర దేశాల నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇన్ టైంలో దొరకక డిలే అవుతుందన్న ఉద్దేశం. నెక్స్ట్ లాంగ్ అంటే ఇది 18 కిలోమీటర్స్ లాంగ్ సింగిల్ వే అవడంతో దాన్ని అక్కడ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడే ఉండిపోయి ఏదైతే పని చేయనటువంటి స్థితిలో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఆ రోజు 2023లో ఆ రోజు ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ని హైకోర్టులో వేశారు. ఏదైతే దీన్ని వెలికి మాకు ఏదైతే అమౌంట్స్ క్లియర్ చేయకుండా దాన్ని నష్టపరిహారం ఇవ్వకుండా అది వెలికి తీయొద్దని ఇస్తే హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు ఆ రోజు గత ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు ఒకవేళ మనం నీరు నిజంగా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని టన్నెల్లో బెంచింగ్ లైనింగ్ పనులు పూర్తి చేసుకుని వాటర్ వదిలినా కూడా ఈ టన్నెల్ 2లో ఈ యొక్క TBM మిషన్ తీయకుండా ఒక చుక్క నీరు ఎట్లా వస్తుంది? మరి ఆయన కనీసం ఈ స్టేని వేకౌట్ చేయడానికి కానీ దీన్ని డిస్మాండిల్ చేయడానికి కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మాట్లాడడానికి కానీ అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఆయన జాతికి అంకితం చేస్తే ఎంత మోసం, ఎంత దగ. అటువంటి వ్యక్తి ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితులు మొత్తం క్లోజ్డ్. ఎందుకంటే 600 feet పొడవు ఇది, మొత్తం క్లోజ్డ్. ఏదైనా వస్తే లీకేజ్ సీపేజ్ కింద వస్తుంది మీకు అంతే. అంటే దాని కెపాసిటీ 8500 అవుతుంది. నాకు తెలుసుంటే ఒక 5 క్యూసెక్లు 10 క్యూసెక్లు ఏదైనా సీపేజ్ కింద రావాలి, ఎక్కడైనా హోల్స్ లాంటి చిన్న ఉంటాయి కనుక. అటువంటి పరిస్థితి, ఎంత మోసం దగ అనేది మీ అందరికీ అర్థమవుతుంది.
ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీని వాల్యూ కట్టడానికి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని గవర్నమెంట్కి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ హైకోర్టులో కూడా స్టేని వేకౌట్ చేయడానికి కూడా మా అడ్వకేట్స్ తోటి మాట్లాడి అవి కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కనీసం ఇటువంటి ప్రయత్నం అంతా కూడా ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని. చేత ఏదైతే ఈ యొక్క టన్నెల్ బోరింగ్ మెషిన్ గురించి కనీసం ఓపెన్ చేయకుండా, దాన్ని డిస్మాండిల్ చేయకుండా, మరి ఆ పరిష్కారం కాకుండా జాతికి అంకితం అని అంటే మరి ఆయన ఏ రకమైనటువంటి మోసం దగా చేస్తున్నాడో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఓకే, ఇన్ని అవాంతరాలని హెడ్ రెగ్యులేటర్ పనులు ఓకే, తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2, టన్నెల్ బోరింగ్ మిషన్, ఇప్పుడు 4 అంశాల మీద మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఎక్కువ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి నిజంగా అక్కడ పనులు చేసేదేమో మన తెలుగుదేశం ప్రభుత్వం, మరి అక్కడేమో మీరు ఓట్లేసి చూస్తే ఆ రోజు కాంగ్రెస్ లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ. ఈ యొక్క 2024లోనే కొంతమేర మార్పు అనేది కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవాలను కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి ఇప్పుడు ఆ యొక్క 4 అంశాలని దాటుకుని వస్తే నెక్స్ట్ ఫీడర్ కెనాల్. ఇప్పుడే మీకు చెప్పాం, ఆ 18 కిలోమీటర్ల ఆ యొక్క ఏదైతే టన్నెల్స్ దాటుకుని వాటర్ వస్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది. ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్. ఇది ఆ ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్. 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ నీళ్ళు వెళ్తేనే నల్లమల సాగర్కి వెళ్తాయి. ఆ ఫీడర్ కెనాల్ కనుక మనం చూస్తే మేము కూడా విజిట్ చేసాం, మనమేమో ఫొటోస్ ఉన్నాయి. ఫీడర్ కెనాల్ నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా గొట్టుబాటి రవికుమారు, మా స్వామి గారు, ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ఫీడర్ కెనాల్కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఎంతెంత హోల్స్, ఈ ఫొటోస్ ఇవన్నీ చూస్తున్నారు. ఎట్లా ఫీడర్ కెనాల్ పరిస్థితి ఎట్లా ఉందనేది ఇదే మొత్తం రాదమ్మ ఇది బిట్టే కట్ చేసి ఫీడర్ కెనాల్ ఎట్లా ఉందనేది మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఫుల్ స్క్రీన్ లేదా అంటే ఎంత దారుణంగా ఫీడర్ కెనాల్ ఉందో మీకే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉందనేది నేను అక్కడ ప్రాక్టికల్గా కూడా చూశాను. ఎందుకంటే ఆ ఫీడర్ కెనాల్లో వర్షపు నీరు వస్తే గళ్ళు పడిపోయాయి. వర్షపు నీరు కూడా పెద్ద ఎక్కువ కాదు. అక్కడ ప్రకాశం జిల్లాలో మనంత జోరు వానలు కురిసేవు. అంటే 10, 15, 20, 50, 100 క్యూసిక్కులు నీరు వస్తేనే అవి హోల్స్ పడిపోయి ఆ నీరంతా కూడా ఊర్ల మీదకి వెళ్ళిపోయింది. ఊర్ల మీదకి, పక్కన ఊర్ల మీదకి. ఎందుకంటే ఒక పక్కన కొండ ఉంటుంది, ఇంకొక పక్కన లోయ కింద ఉంది. ఆ కొండ పక్కనే మన ఇలా కెనాల్ తవ్వారు అని చేత పక్కన బండు వెంటనే బండు అంతా కూడా ఆ కొట్టుకుపోయి కింద ఊళ్ళ మీదకి వాటర్ పోతుంది. ఏది 50-60 క్యూసిక్కులు వస్తాయి. మరి రేపు పొద్దుట ఎంత వదలాలి మనం? 11,500 క్యూసిక్కులు రావాలి. ఆ యొక్క ఫీడర్ కెనాల్ వస్తుందా? పోనీ మీకు ఏమైనా నమ్మకం ఉందా? మీరు కూడా మమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ ఎవరన్నా సాక్షి కానీ లేకపోతే వాళ్ళ అనుబంధం కానీ మీరు ప్రశ్నించవలసింది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు మీరు చూసారు అటువంటి స్థితిలో ఫీడర్ కెనాల్ ఉంటే 50-60 క్యూసిక్కుల నీరు కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో అది ఉంటే మరి 11,500 క్యూసిక్కుల నీరు ఎక్కడ పోతుంది? మరి దాన్ని జాతికి అంకితం ఎట్లా చేస్తారు? చాలా విచిత్రమైన విషయం. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ లైనింగ్, సీసీ వాళ్ళు కంపల్సరీ, అది మన ఎస్టిమేషన్లోనే ఉంది. ఫీడర్ కెనాల్కు సంబంధించి డిపిఆర్లో ఉంది, ఎస్టిమేషన్లో ఉంది లైనింగ్ అనేది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్ననే మొదలుపెట్టాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ నెలలో వెలుగొండ విజిట్ చేస్తారు. విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి మరి భూమి పూజ శంకుస్థాపన కూడా చేయాలి. యాక్చువల్గా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఆయన పనుల్ని ఆపకండి, మనము ఫ్లేక్ ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ పనులు మాత్రం ఒక్కరోజు కూడా నా గురించి నిలపొద్దు అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఒక వారం రోజులు అటు ఇటు అయినా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని వస్తాం. కానీ ఈ లోపల నేను వచ్చేదాకా పనులు నిలపొద్దనంటే మొన్న ఆల్రెడీ పనులు ప్రారంభించి ఏదైతే ఆ వాల్ ఫీడర్ కెనాల్కి సంబంధించి మరి మొన్న నేను కూడా చూసాం. ఏదైతే ఆ లైనింగ్ పనులు కానీ ఆ సీసీ వాల్ పనులు కానీ ప్రారంభించాం. దగ్గర 456 కోట్ల రూపాయలు మొన్న నిధులు మంజూరు చేసి ఆ టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళకు కూడా టైం బాండ్ కూడా పెట్టాం. రేపు జూన్ లోపల అవి ఇవమ్మాయి జూన్ లోపల కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనేమో జాతికి అంకితం అన్నాడు.
జాతికి అంకితం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తయిపోయింది, ప్రారంభోత్సవం. అదే జనరల్గా అందరికీ తెలుస్తున్నటువంటిది. అంటే పూర్తి కానిటువంటి దాన్ని కూడా జాతికి అంకితం ప్రారంభోత్సవం చేయడం అనేది కొత్త భాష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం ఏం చేయలేం, కానీ వాస్తవంగా ప్రారంభోత్సవం కింద మనం లెక్కేస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, పునాదులు వేస్తూ ఉన్నాం ఇంకా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని పనుల్లో. అంటే ఒక పక్కన ఆ పనులకు సంబంధించి ఇప్పుడు పునాదులు వేస్తూ ఉంటే ఆయన ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తానని ఎట్లా చెప్పగలుగుతారు? పక్కన పునాదులు వేస్తూ ఉంటే ఇదే ప్రాజెక్టు కదా. అంటే ఇక్కడే మీరు చాలా క్లారిటీగా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీగా అచ్చుగుద్దినట్లు మనకి ఇక్కడ వాస్తవాలు కనపడుతుంటే వాళ్ళు అచ్చుగుద్దినట్లు అబద్ధాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు 456 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఈ వారంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి ఏదైతే ఈ పనులకు కూడా మరి ఆయన మరి ఫ్లేక్ కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేస్తారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఒక పక్కన భూమి పూజగా ప్రాజెక్టులు జరుగుతుంటే వాళ్ళు పూర్తి అయిపోయిందని చెప్పడంలోనే వాళ్ళు చేసినటువంటి మోసం, దగా ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని, టన్నెల్ 1 పూర్తి చేసుకుని, టన్నెల్ 2 పూర్తి చేసుకుని, ఆ యొక్క టన్నెల్ 2లో 11వ కిలోమీటర్ దగ్గర చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ని వెలికి తీసుకుని, ఫీడర్ కెనాల్ పూర్తి చేసుకుని, నెక్స్ట్ వాటరు నల్లమల సాగర్కి రావాలి. నల్లమల సాగర్లో చూస్తే ఇక్కడ కూడా రెగ్యులేటర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి, కింద కెనాల్స్కి వాటర్ వెళ్ళాలి, మనము ఆపరేట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆ పనులు ఎక్కడ కూడా జరగల ఆ సివిల్ వర్క్స్. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇది తీగలేరు కానీ ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులు కానీ పూర్తి అవ్వనటువంటి పరిస్థితి. అంటే అక్కడ నీరు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నీరు ఏదైనా నిలబడినా మళ్ళీ బయటికి ఇవ్వడానికి కూడా, రైతాంగానికి ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మేము తయారు చేస్తాను, గేట్లు తయారు జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ జూన్ లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వర్క్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 24లో ఎట్లా ఉంది, ఇప్పుడు 26లో ఎట్లా ఉంది అనేది కూడా జస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ రకంగా ఆ యొక్క నల్లమల సాగర్ సంబంధించినటువంటి పనులు కూడా ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నల్లమల సాగర్లోనే ఒక డైవర్షన్ రోడ్ ఉంది, 9.6 కిలోమీటర్ ఒక రోడ్డు ఉంది. మరి రేపు ఈ నల్లమల సాగర్లో నీటిని నింపాలని అంటే ఈ రోడ్డుకి డైవర్షన్ రోడ్ ఇవ్వాలి. ఎందుకంటే 13 గ్రామాలు ఉన్నాయి. చేత ఆ డైవర్షన్ రోడ్ లేకుండా మనం అక్కడ నీటిని నింపితే 13 గ్రామాలలో ఒక చొక్క కూడా రానివ్వకుండా వాళ్ళందరూ కూడా అడ్డుకుంటారు. మరి దానికి సంబంధించినటువంటి పని ₹1 ఖర్చు పెట్టాల 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు మనం మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు మట్టి రోడ్డు పూర్తి చేసాం, WBM పూర్తి చేసాం. అవి కూడా రేపు జూన్ లోపల అది కూడా ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తేనే మనం నల్లమల సాగర్లో నీటిని నింపగలిగేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏ పని చేయకుండా జాతికి అంకితం అని ఆయన మరి మోసం, దగ. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వాసితులు. అంటే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి తమ భూములు కానీ, తమ ఆస్తులు కానీ, తమ ఇళ్ళు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి దగ్గర 900 కోట్ల రూపాయలు, అంటే 886 కోట్లు, అంటే దగ్గర 900 కోట్ల రూపాయలు. మరి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. మరి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పినప్పటికీ మరి ఆ నిర్వాసితులకి సంబంధించినటువంటి ఆ 900 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించవలసిన అవసరం, బాధ్యత ఉందా లేదా మీకు? ఆ నిర్వాసితులకి R&R ప్యాకేజీ ఇవ్వకుండా వెలిగొండకు సంబంధించిన ఒక చొక్క నీరు కూడా మీరు ఇవ్వగలుగుతారా? వాళ్ళు ఆల్రెడీ నల్లమల సాగర్లో ఉన్నటువంటి గ్రామాలు ఖాళీ చేయకుండా, నల్లమల సాగర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లును ఖాళీ చేయకుండా, వాళ్ళకి కావాల్సిన R&R ప్యాకేజీ ఇవ్వకుండా ఎట్లా మీరు మనం వాటర్ని ఎట్లా తీసుకోగలుగుతాం? 5 సంవత్సరాలు మీ పరిపాలనా కాలంలో ₹1 నిర్వాసితులకు ఇవ్వకన్నటువంటి వాళ్ళు మీరు మరి ఎన్నికల ముందు జాతికి అంకితం, ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేస్తున్నా, మరి మా నాన్న ప్రారంభించాడు, నేను ముగించానని చెప్పుకోవడం లాంటి ఎంత మోసం, దగ, సిగ్గు లేకుండా అబద్ధాలు ఎట్లా ఒల్లి వేస్తూ ఉన్నారో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ R&Rతో పాటుగా పునరావాస శిబిరాలు మీరు ఇప్పుడే చూస్తే 2019లో ఆ రోజు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి R&R నిమిత్తం కాలనీలకి లేఅవుట్ చేసి పనులు మొదలెట్టాం. మొన్న 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ నెలలో, అంటే 19-24 మధ్యలో ఏ విధమైన మార్పు లేదు.
మనం ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ పునరావాస కాలనీలకి 5 సంవత్సరాలు ఒక్క మార్పు లేదు, ఒక్క రూపాయి పెట్టాల ఆ కాలనీలకి. మరి వాళ్ళకి 900 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇవ్వాలా, దానికి సంబంధించిన కాలనీలకు సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక వసతులు కానీ కాలనీలు కానీ ఎక్కడ కూడా నువ్వు నిర్మాణం చేయకుండా ఈవేళ జాతికి అంకితం అంటే ఎంత మోసం దగ. మరి ఈవేళ చాలా క్లియర్గా మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మరి ఒక ఎత్తు, ఆయన చాలా క్లియర్గా మరి చాలాసార్లు చాలా మీటింగుల్లో చెప్పాడు. నిజంగా ఆయన ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఈ క్రెడిట్ లేనటువంటి వ్యక్తి మరి ఈవేళ ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ తీర్పిస్తే ఈయన మాత్రం ఈయనే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఆయన ఏదైతే మాట్లాడేటువంటి మాటలు. అంటే ఆ రోజు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక ఇప్పుడు ఏదైతే ఆయన ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2019లో ఆయన అధికారం 2020లో మొదటిసారి ఆయన ఆ ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినప్పుడు ఆయన 31/8/20కి పూర్తి చేస్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఒంగోలు మీటింగ్లో అంటే 7/10/2021న 31/8/2022కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ చేమకుర్తి మీటింగ్లో అంటే 24/8/2022 చేమకుర్తి బహిరంగ సభలో 30/9/2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ మార్కాపురం మీటింగ్లు 12/4/23లో 31/10/2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. అంటే 4 మీటింగుల్లో 4 తేదీలు చెప్పారు. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా అట్లా 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే తేదీలు చెప్పుకుంటూ వచ్చారో మరి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తేదీలు చెప్పడానికి ఇంకా సమయం లేదు కాబట్టి ఇది ముగిసిపోయింది, పూర్తి చేసేస్తామని చెప్పేశాడు క్లియర్గా. ఒకసారి ఆయన మాటలను ఒకసారి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ రేపు ఆగస్టు 2022కి మొదటి టనల్ నుంచి నీళ్లు పూర్తిగా పారుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవ టనల్లో మరో 9,000 క్యూసెక్లు డిశ్చార్జ్, రెండవ టనల్ కెపాసిటీ ఇది ఫిబ్రవరి 2023 నాటికి ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు అందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. రేపు సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్. మొదటి టనల్ ఇప్పటికే పూర్తయింది, రెండో టనల్ కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేసి అక్టోబర్లో మళ్ళీ వచ్చి ఆ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చాలా క్లియర్గా మీరు చూశారు, ఆయన మాటల మీద ఆయనకే నమ్మకం లేక కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే 22/2020 అంటే 2020 సంవత్సరంలో మరి 2020 ఆగస్టుకు పూర్తి చేస్తానండి. అంటే ఈయనకి అవగాహన ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు 20వ తారీఖు ఫిబ్రవరి 2020 ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పాడు. అంటే నాకు అర్థం అవ్వాలి, అంటే 20 సంవత్సరాలు అంటే 6 మంత్స్ టైం ఉంది అప్పటికి. అసలు ఇన్ని పనులుంటే 6 మంత్స్లో కంప్లీట్ చేస్తానని డేట్ ఇచ్చి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఒంగోలు మీటింగ్ 7/10/2021 జరిగింది ఒంగోలు సభలో. అప్పుడు వచ్చి మళ్ళీ 22 సంవత్సరం చెప్పారు ఆయన. అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చేమకుర్తి మీటింగ్ 2022లో జరిగింది, మళ్ళీ 23 అని చెప్పారు. మళ్ళీ 23లో మార్కాపురం వచ్చారు, మళ్ళీ 23 ఎండింగ్ చెప్పారు. అంటే ఇట్లాగా 4 సార్లు 4 డేట్లు చెప్పారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసింది మార్చి 6వ తేదీన 2024 సంవత్సరంలో జాతికి అంకితం అని చెప్పి. ఎందుకంటే ఆయన కూడా రిపోర్ట్స్ ఉండుంటాయి, ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఆయన కూడా అర్థమై ఉంటుంది. దాంతో ఆయన ఆ రోజు జాతికి అంకితం అని చెప్పి ఇట్లా మోసం దగా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే మీరు చిత్తశుద్ధి ఆ ప్రాజెక్టు మీద ఉండుంటే మరి ఇన్ని డేట్లు, ఎందుకంటే మాటలు కాదు కదా, 5 డేట్లు దగ్గర 4 డేట్లు ఇచ్చారు, 4 సంవత్సరాలు గడిపారు. నిజంగా ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే మొదటి తేదీకే మీరు స్టెప్ అయినే ఉండాలిగా. ఇప్పుడు మీరు మొదట్లోనే 2020కి పూర్తి చేస్తామని చెప్పారు, పూర్తి చేశారా? లేదు. మళ్ళీ తర్వాత 2022 ఆగస్టు అన్నారు, పూర్తి చేశారా? లేదు. తర్వాత మళ్ళీ 2023 మరి సెప్టెంబర్ అన్నారు, పూర్తి చేశారా? లేదు. మళ్ళీ 2023 మరి అక్టోబర్ అన్నారు, లేదు. అసలు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి తేదీలకే మీరు కట్టుబడినటువంటి పరిస్థితి. మాకు కూడా అలాగే పోలవరం కూడా అట్లానే చెప్పేవారు, మాకు కూడా అసెంబ్లీలో చెప్పారు,
అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సైతం చెప్పారు. ప్రాజెక్టు మొదట్లో మాకు 2021 జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2022 జూన్ అన్నారు. ఆఖరికి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి పరిస్థితి ఆ రోజు మనం మరి పోలవరంలో చూసాం. మళ్ళీ ఈ రకంగా వెలిగొండను కూడా అదే రకంగా డేట్లు చెప్పి మరి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఉన్నాం మనం. అందుకే మళ్ళీ ఈరోజు ఒక డేట్స్ మీ ప్రభుత్వం మాదిరిగా అబద్ధాలు అసత్యాలు కాకుండా మొన్న మీరు చూసారు హంద్రీనివా 2025 కల్లా వాటర్ ఇస్తానన్నాం. 5 సంవత్సరాల్లో వాళ్ళ చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించి 738 కిలోమీటర్ వరకు కృష్ణా జలాల్ని తీసుకెళ్ళి ఆ యొక్క హంద్రీనివాని విత్ ఇన్ 1 ఇయర్లో మేము కంప్లీట్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి ఆ వెలుగొండ నీళ్లు ఆ యొక్క ఏదైతే నల్లమల సాగర్కి తీసుకెళ్లాలని ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఈ 2026లో అది పూర్తి చేసే విధంగా లక్ష్యంగా ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు 2027 కల్లా పోలవరం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. లేదు గోదావరి పుష్కరాలకే ఆ పోలవరాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, ఉత్తరాంధ్రకి మరి సాగునీరు త్రాగునీరు అందించాలి. అటువంటి ఉత్తరాంధ్రకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా మరి మొన్ననే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరంలోనే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి అటు ఉత్తరాంధ్రకు కూడా వాటరు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక. రేపు ఉత్తరాంధ్ర కూడా 11 ప్రాజెక్టులు ప్రయారిటీ పెట్టుకున్నాం. 2000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 1000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ ఒక 1000 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు. అంటే ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమ్గా ఈవేళ ఇరిగేషన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అంటే దయవుంచి ఇంత వాస్తవాలు ఇంత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే మరి ఇటు వైసీపీ నాయకులు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇందాక సాక్షి హెడ్డింగ్ పెట్టినట్టుగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం దగా చేశాడని వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మొన్న మీరు కూడా చూసారు, 4-5 స్టేట్మెంట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలు. మొన్న 24-25 బడ్జెట్లో కానీ 25-26 బడ్జెట్లో కానీ 2 బడ్జెట్లో వెలుగొండకి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి, వెలుగొండ బడ్జెట్కి 3000 కోట్లు కావాలి అని వాళ్ళే చెప్పినట్టు పరిస్థితి. అంటే మరి ముగిసిపోయినటువంటి ప్రాజెక్టు, పూర్తయిపోయినటువంటి ప్రాజెక్టు, ప్రారంభమైపోయినటువంటి ప్రాజెక్టు, జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు అని పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి శాసనసభ్యులేమో మాకు 2000 కోట్లు కావాలి, 3000 కోట్లు కావాలి, ఈ వెలుగొండ పూర్తి అవ్వాలని అడుగుతూ ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయలేదు, ఆయన మోసం దగా ప్రకాశం జిల్లా ప్రజలను చేశాడని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఈరోజు బడ్జెట్ కేటాయింపులు ఇమ్మని అడగడం ద్వారానే వాస్తవాలు ప్రజలకి ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలకి చేసినటువంటి దగాకి మోసంకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాజెక్టు చూస్తే ఇప్పటికే మనము ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 18 నెలల కాలంలోనే మరి మొదట సంవత్సరం 366 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండవ సంవత్సరం 204 కోట్ల రూపాయలు, అంటే దగ్గర ఇప్పటికీ 570 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. బడ్జెట్లో 300 కోట్లు పెట్టారండి. బడ్జెట్లో మనకి ఎంత కావాలని అనుకుంటే ప్రొవిజన్ పెట్టుకుంటాం, మనం అక్కడ అవసరాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుంటుంటాం. ఈవేళ 570 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్స్ పే చేసాం ఇప్పటికి 18 monthsలో. ఇది కాకుండా మొన్ననే 456 కోట్లకి మళ్ళీ మన ఫీడర్ కెనాల్ వర్క్స్కి మళ్ళీ మనం నిధులు మంజూరు చేసాం, పనులు ప్రారంభించాం. అంటే దగ్గర ఇప్పుడే చూస్తూ ఉంటే దగ్గర 1100 కోట్ల రూపాయల వరకు ఈ 18 monthsలోనే మనం దానికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా వెలుగొండ మనకు ప్రయారిటీ అంచేత ఎంత నిధులు అవసరమైనా సరే అన్ని నిధులు కూడా ఫైనాన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏ ఫైల్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ ఇచ్చి క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే 456 కోట్లు మొన్న
మనం శాంక్షన్ చేసుకుని మరి నిధులు మంజూరు చేసిన పరిస్థితి. అదేవిధంగా R&Rకి కూడా మనం ఒక 80 కోట్ల రూపాయలు దానికి కూడా రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇలా 1 by 1 అంటే రేపు జూన్ లోపలుగా మిగిలిన బ్యాలెన్స్ అంటే ఇంకా మాకు ఇంకా నిర్వాసితులకి మీరు అడిగినట్లుగా ఇంకా 900 కోట్ల రూపాయలు వాళ్ళకి కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా చెల్లించుకుంటూ రావాలి. ఇంకా మిగిలిన సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అంటే ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ కూడా R&R ఈ సివిల్ వర్క్స్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర ఒక 2,000 నుంచి 3,000 2,500 అరౌండ్ అవసరం ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇది ఎప్పుడు 1996 కదా, ఎప్పుడు కూడా RE పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మేమైతే నేను టార్గెట్ పెట్టుకున్నది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని అంటే దగ్గర దగ్గర 2,500 కోట్లు. ఫేజ్ 1 అయితే 2,000 కోట్ల రూపాయలు, ఫేజ్ 2 కూడా కలిపితే 3,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇప్పుడు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే అంటుంది. అంచేత ఆటవిక రాజ్యం అన్నా రాక్షస రాజ్యం అన్నా ఒక నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం అన్న ప్రపంచంలో ఎవరిని గూగుల్లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పేరు వస్తుంది. అంచేత ఏంటంటే ఆయన ఇంకా ఆ మాయలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజేనే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక లా అండ్ ఆర్డర్కి మీరు చూసారు ఆ రోజు. ఇప్పుడు ఆయన రాయలసీమ కానీ లేకపోతే ఇటు ప్రకాశం కానీ ఇటు పల్నాడు కానీ ఒక ఫ్యాక్షనిజం బుసలు కొడితే అటువంటి స్థితి నుంచి లా అండ్ ఆర్డర్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఏది తెలుగుదేశం పార్టీ. ఒక హైదరాబాద్ వినాయక చవితి వస్తే వేలాది మంది చనిపోయారు, 110 రోజులు కర్ఫ్యూ ఉండేది. అటు లా అండ్ ఆర్డర్ని కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్కి ఖచ్చితంగా నిలబడే ఉంటుంది. ఎక్కడైనా ఒక్కోసారి సంఘటనలు జరిగినప్పుడు వాటి పట్ల కూడా కఠినంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తన మన అని లేకుండా ఖచ్చితంగా యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అనేది అంతిమంగా తీర్పిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆయనకి నేను ఎప్పుడే చెప్పాను 1924 ఆయనకి అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటే 19లో ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. ఆ ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్ని 151 సీట్లు 50% ఓట్లు మామూలు విషయం కాదు. అప్పటి వరకు అదే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లో. మొన్నంటే మనం 164 కానీ అంతకుముందు హయ్యెస్ట్ 151. అటువంటి స్థితి నుంచి ఆయన 11 సీట్లు కంటే మరి ఆయన్ని ఆ యొక్క ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవాలి, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అట్లా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏంటంటే బెంగళూరులో ఉంటూ ఇప్పుడు మనం చూసాం రిపబ్లిక్ డే రోజున ఎక్కడున్నారు ఆయన, మరి మొన్న సంక్రాంతికి ఎక్కడున్నారు. అంటే ఇట్లా ఆయన ప్రజల కోసం గ్రహించి బుద్ధి చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు అదే అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే మేము వాస్తవాలు చాలా క్లియర్గా చాలా ఓపెన్గా మీ అందరికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద మీరు కూడా మీడియా మీరు కూడా డిస్కషన్ చేయండి. దీని మీద కూడా అందరికి కూడా వాస్తవాలు కూడా తెలియజెప్పండి. మేము కూడా మీ అందరికీ, ఎందుకంటే మాకు మీడియా అంటే గౌరవం, మీరు మేధావులు అంటే మీ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి మెసేజ్ పోతూ ఉంది. అంటే దయవుంచి వాస్తవాలను అందుకే మీ ఎదురుకుండా తెలియజెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్తో సహా మీ ముందు పెట్టడం జరిగింది. అదే ఎందుకంటే మేము ఇంత శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అభినందించకపోయినా పర్లేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి చేసేవాళ్ళని కూడా నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితి ఉండకూడదని నా అభిప్రాయం. మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారంట, ఆయన వెయిట్ చేస్తున్నారు పాపం బాగోదు. రోజు పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వం కనుక మారకుండా ఉంటుండే కనుక 2020-21కి కంప్లీట్ అయిపోయి ఉండేది. ఎందుకంటే కంప్లీట్ అయ్యి ఉండేది కదా, వాస్తవమే కదా. ఇప్పుడు మన నిజంగా ఆ రోజు 2019లో ప్రభుత్వం మారకుండా ఉంటే 2020-21 కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే అప్పటికి డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది, స్పిల్వే పూర్తయిపోయింది, అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము అవి ఇంచుమించుగా 80% అవి కంప్లీట్ అయిపోయినాయి. ఆ పోలవరం ప్రాజెక్టు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి అధికారులను ఎవరికన్నా లేక చేసేసి 17 నెలల పాటు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఎవరు లేకుండా చేసి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేశారు. ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా పోలవరం ప్రాజెక్టు ఇంకెప్పటికీ పూర్తి కాదు అని వాళ్ళే ఇండైరెక్ట్గా చెప్పేశారు.
ప్రశ్నార్థకం చేశారు. మరి అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పుడు ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2027కి పూర్తి అవనే విధంగా, అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఉంది, దానికి నమ్మకం. ఈవేళ మేము కొత్త డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసాం, రేపు ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోతుంది అది డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్. అంటే లక్ష్యంగా అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి.